నమస్కారం. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన నెక్కంటి శంకర్ శ్రీదేవి దంపతుల ఇద్దరు కుమార్తెలు నిర్వహించుకున్న ఫంక్షన్లో వచ్చిన ₹1,00,000 బహుమతులను సొంతానికి వినియోగించుకోకుండా సమాజాభివృద్ధికి దోహదపడుతున్న సంస్థకు విరాళమిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన గుడ్ సమాటరిన్ చిల్డ్రన్స్ హోమ్ అభివృద్ధి కోసం సంస్థ నిర్వాహకురాలు మల్లిపూడి శాంతకుమారికి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ పాల్గొని బాలలను అభినందించారు. తిరగవరం మండలం తూర్పు విప్పరు శివారు నారాయణపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ మంగళవారం ₹3,000 ఆర్థిక సహాయం అందజేశారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన మండల శాఖ అధ్యక్షులు ఆకేటి కాశీ, తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కారుమంచి యోహాన్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపనలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు ₹70 లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మాణం చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల సహకారంతో తొలి విడతగా ₹5,60,00,000 నిధులు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వెల్లడించారు. ఈరోజు అప్పారపేట గ్రామంలో కొత్త మొట్టమొదటి ఎన్ఆర్జీఎస్ రోడ్ ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి పల్లెలోనూ పాత పరిస్థితి వెలుగులో ఉండాలి, అందరూ బాగుండాలి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంచి ఉద్దేశంతో ఇవాళ దాదాపుగా ₹5,60,00,000 తాడేపల్లిగూడెం మొదటి విడత మనం అన్ని రోడ్లు వేయబోతా ఉన్నాం. అన్ని పల్లెటూరులోనూ రాబోయే రోజుల్లో మొత్తం అన్ని రోడ్లను కూడా వేసే విధంగా మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని చెప్పే విషయాన్ని మీకు గుర్తు చేస్తాం. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీరాజ్ డిఈ కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చెత్త నుండి సంపద తయారీ ద్వారా గ్రామ పంచాయతీల ఆదాయం ఎలా పెంచుకోవాలనే అంశంపై సర్పంచులు, కార్యదర్శులకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామాల్లో నివసించే ప్రజలకు రక్షిత మంచినీరు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం కర్తవ్యాల నిర్వహణకు పంచాయతీలు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రేడ్ 1 సెక్రటరీ అయిన మాస్టర్ ట్రైనీ కె శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా జగన్నాథపురం గ్రామ పంచాయతీ ఘన వ్యర్థ పదార్థాల నుండి తయారు చేస్తున్న వర్మీ కంపోస్ట్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ముప్పిడి వెంకటేష్, మరొక మాస్టర్ ట్రైనీ తల్లా ప్రగడ రవిచంద్ర, సర్పంచులు ఉండ్రాజవరపు చంద్రిక, పీతల బుచ్చిబాబు, ఇంకా పలువురు సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు మంగళవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న సమర యోధుల నిస్వార్థ సేవలను గుర్తు చేసుకొని వారిని సత్కరిస్తామని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు హర్ ఘర్ కా తిరంగా ప్రోగ్రామ్ అనేది మనం అప్పుడు జాన్యువరి 26 వరకు చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ వల్ల ప్రజల్లో ఎస్పెషల్లీ యూత్లో పేట్రియాటిజంని మనము ఇంకొంత ఇన్స్పైర్ చేయాలని, సో వాళ్ళందరూ కూడా వారి కోసం కాకుండా సమాజం కోసం, దేశం కోసం ముందుకు రావాలి, వాళ్ళకి తోచిన సేవలు చేయాలి. అలానే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ త్యాగాలు గుర్తించుకుంటూ వాళ్ళకి అనుచితంగా గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి విలేజ్లో, మండల్లో, ప్రతి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తిరంగా అని మనం ఒక పెద్ద ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థ ఆదేశాల మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మీకు తెలుసా అనే పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. కోనసీమలోని ఎంపిక చేసిన 200 గ్రామాల్లో 2 నెలల పాటు విస్తృత స్థాయిలో ప్రచార అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు వీటిని చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ కార్తీక్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం దుర్గారావు దొరలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏలూరులో మంగళవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలను యువతకు తెలియజేసి వాటి వినియోగాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఇటువంటి రుగ్మతలను రూపం ఆపేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మాదక ద్రవ్యాల అనర్థాలపై పాఠశాల, కళాశాలల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. భారత్ అభియాన్ అనేది 3-pronged స్ట్రాటజీ కింద చేస్తున్నాము. ఒకటి సప్లై ఆఫ్ నార్కాటిక్ డ్రగ్స్ ని మనం స్టాప్ చేయించడం, రెండోది అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ రోజు మనం చేసినది అవుట్ రీచ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మూడోది పోలీస్ తరపు నుంచి, మన ఎస్సీబీ తరపు నుంచి డిమాండ్ ని రిడ్యూస్ చేయడానికి ఏమేమి చేయాలో అలాంటి ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఈ రోజు కూడా మన ఎస్సీబీ సైడ్ నుంచి దే హ్యావ్ క్యాప్చర్డ్ సమ్ డ్రగ్స్ ఆల్సో. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఇది జస్ట్ ఒక స్టార్టింగే. మనం అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్డ్గా ఫ్రమ్ ద రెవెన్యూ సైడ్, ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్, మన పోలీస్ సైడ్, ఫ్రమ్ ఎస్సీబీ సైడ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అందరూ. సో అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ ఒక షెడ్యూల్ వేసుకొని అందరికీ దీని గురించి అవేర్నెస్ కల్పించి, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెంటర్స్ మెడికల్ పరంగా కూడా మనం ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ దిస్ డ్రగ్స్, ఏవే వాడకూడదు, దాని గురించి కూడా అవేర్నెస్ కల్పించాలి. అండ్ మెడికల్ టీమ్ ఇస్ ఆల్సో విత్ us. మెడికల్ టీమ్ కూడా ఇందులో ఒక మెంబర్గా వెళ్ళి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారు. సో
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం ముక్కంటి, కె భాస్కర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో జాతిపిత విగ్రహాన్ని శుభ్రం చేసిన కూటమి నాయకులు, అభినందించిన దేశభక్తులు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు విద్యా కమిటీలు కృషి చేయాలి, ఉద్బోధించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రాణరక్షణకు దోహదపడుతున్న అవయవదానం తణుకులో స్పష్టం చేసిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. యువతలో జాతీయ స్ఫూర్తిని పెంచేందుకే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు తణుకులో పేర్కొన్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తొలి విడతగా మంజూరైన 5,60,00,000 రూపాయల నిధులు ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు. జాతీయ సమైక్యతను, ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత పౌర సమాజానిదే రాజమండ్రిలో చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఎయిడ్స్ నివారణ గోడ పత్రికను ఆవిష్కరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యలు ఏలూరులో వివరించిన కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.